పనిచేస్తూ లక్షల రూపాయలు అదేవిధంగా ఆ భూమితో విలువ కలిగిన వాళ్ళు కూడా కోటీశ్వరులు అయ్యారు. అటువంటి వ్యక్తి వాస్తవం నాగార్జున. నేషనల్ అసోసియేషన్ ఆఫ్ ఫిషర్మెన్ ఆంధ్రప్రదేశ్ చాప్టర్ ద్వారా ఈరోజున ఈ ఉత్తరాంధ్ర మత్స్యకారులపై ఒక సదస్సుని ఏర్పాటు చేశారు. ఈ సదస్సు యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మత్స్యకారుల సమస్యల్ని గుర్తించి వాటికి తగినటువంటి ఆచరణ కార్యక్రమాలని సజెస్ట్ చేసి ప్రభుత్వానికి ఈ మత్స్యకారులు పడుతున్న కష్ట నష్టాలను తెలియజేసి మత్స్యకారుల జీవితాల్లో మంచి ఉన్నతి తీసుకురావాలనే ఒక సదుద్దేశంతో చేస్తున్నారు. దీనికి ఈ నేషనల్ అసోసియేషన్ ఆఫ్ ఫిషర్మెన్ జాతీయ మత్స్యకారుల సంఘం యొక్క స్థాపించింది ప్రొఫెసర్ బర్రి రామచంద్రరావు గారు 1983-84 టైంలో ఈ సంస్థను స్థాపించి. మోసాపలరాజు, నేను జాతీయ మత్స్యకార సంఘం ఏపీ రాష్ట్ర అధ్యక్షుడిని. ముఖ్యంగా ఈ సదస్సుని నిర్వహించడానికి కారణం ఈ సంఘం ఎలా ఏ ఉద్దేశంతో పడింది అనే విషయం మీద కూడా సారు చెప్పారు. మా చైర్మన్ ఫౌండర్ బీహార్ రామచంద్రరావు గారు కోసం అందరికీ తెలిసిన విషయం. అయితే ఈ సంఘం ఆయన ఏ ఉద్దేశంతో పెట్టారో ఆ ఉద్దేశపూర్వకంగానే మేము కూడా నడవాలనే ఉద్దేశంతో ప్రతి గ్రౌండ్ లెవెల్కి వెళ్ళి ఒకటి కమిటీలు వేయడం, మత్స్యకారులకు ఏ సమస్యలు ఉన్నప్పటికీ పెద్దవారు గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళి దాని పరిష్కార దిశగా తీసుకెళ్ళడానికి, అలాగే రాజకీయ ప్రాధాన్యత మత్స్యకారులకు రాజకీయ ప్రాధాన్యత చాలా తక్కువగా ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం ఇచ్చేస్తున్నారు కాబట్టి ఆ ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్ళి మా మత్స్యకారులకు ఉన్నటువంటి జన ప్రాతిపాదన్యతను బట్టి మాకు మత్స్యకారులకు రాజకీయ ప్రాధాన్యత ఇవ్వాలని, అలాగే మత్స్యకారులు వలసలు అరికట్టే విధంగా ఉండాలి. మేము మత్స్యకారులకి న్యాయం చేస్తున్నామని చెప్తున్న మీ ప్రభుత్వాలకి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాము. మత్స్యకారుల తరపున, మా జాతీయ మత్స్యకార సంఘం తరపున ఏంటంటే ప్రతి రాష్ట్రం కంటే మన రాష్ట్రంలో జట్టీలు అంటే మత్స్యకారులు దిగి వేటాడడానికి బోట్లకి జట్టీలు చాలా తక్కువగా ఉన్నాయంటే మన రాష్ట్రంలో ఒక 3 ఉన్నాయండి. ఇమీడియట్లీగా ముందు ప్రభుత్వం ప్రకటించింది, కొన్ని చేశారు, ఇప్పుడు కూడా చేస్తున్నాం అంటున్నారు. ఆ జట్టీలు మాత్రం అవ్వట్లేదు. ఈ జట్టీల్ని ఇమీడియట్లీగా చేస్తే ఒకటి వలసలను అరికట్టచ్చు, ప్రాణ నష్టాలను కూడా ఇచ్చేయచ్చు. నిన్న వెంకటనగరంలో తెప్పలు బాధతో పడి చనిపోయిన ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి. అంతేకాకుండా మత్స్యకారులలో ఈ రాజకీయ ప్రాధాన్యత అనేది ఒకటైతే మత్స్యకారులకి ఎప్పటి నుంచో మేము ఫిషరీస్ రెసిడెన్సీ మత్స్యకార రెసిడెన్సీ స్కూల్స్ ని స్థాపించాలని మా పిల్లలు బాగా మేము అక్షరాస్యతగా చాలా వెనకబడి ఉన్నాం కాబట్టి మా పిల్లలు మేము వలసలు పోయినా చదివించుకోలేక కూడా తీసుకెళ్ళిపోతే చాలా ఇబ్బంది పడుతున్నాం. పిల్లలు చదువుకోలేకపోతున్నారు కాబట్టి వాళ్ళందరికీ కూడా చదువులు మేము విద్యావంతులు అవ్వాలి అనుకుంటే మాకు ఫిషరీస్ రెసిడెన్సీ స్కూల్స్ కూడా ప్రతి జిల్లాకు ఒకటి ఏర్పాటు చేయాలని అదొక డిమాండ్ సార్. ఇంతేకాకుండా అనేక రకాల సమస్యలు కంపెనీలు ఈ చివరి వరకు కంపెనీలు వస్తున్నాయి. కంపెనీలకు ఆటంకం కాదు మా మత్స్యకారులు, కానీ పొల్యూషన్ వచ్చే కంపెనీలకు మాత్రం మేము అడ్డుకోవడానికి సిద్ధంగా ఉన్నాము. మీరు కూడా ఆఫ్ చేసి మాకు న్యాయం చేయండి. పొల్యూషన్ ఉన్నటువంటి కంపెనీలు మాత్రం ఇమీడియట్లుగా అది ఆపండి. ఇప్పుడు కొత్తగా కూడా రాబోతున్నాయి కాబట్టి అది ఆపి మా మత్స్యకారులకు న్యాయం చేయండి, ప్రాణరక్షణ కల్పించండి అని మా జాతీయ మత్స్యకార సంఘం తరఫున మేము ప్రాధాన్యపడుతున్నాం.
ఎందుకోసం అంటే డిమాండ్ చేసేదానికి కూడా లేదు. ఎక్కువగా మేము డిమాండ్ చేసి పోరాడాలనుకుంటే కేసులు అనేక రకాలు పెట్టే పరిస్థితులు ఉన్నాయి. ఏ ప్రభుత్వం అయినా ఏ ప్రభుత్వాన్ని మేము కింద పరిచి మాట్లాడలేదు. అన్ని ప్రభుత్వాలు కూడా మేము రిక్వెస్ట్ చేసి మన జాతీయ మత్స్యకార సంఘం తరఫున కోరుకుంటున్నాం. ఇంతేకాకుండా ఇప్పుడున్నటువంటి కంపెనీలకి పొల్యూషన్ వల్ల అనేక రకాల మొన్న 4-5 టన్నుల 20-30 టన్నుల చేపలు చనిపోయి ఒక నక్కపిల్ల మండలంలో అయితేనే, హైదరాబాద్ నియోజకవర్గంలోని, లేకపోతే అచ్యుతాపురం మండలంలో ఇలా అనేక రకాల గ్రామాల్లో చేపలు చనిపోయి సముద్ర కొట్టి చేరుతుంటే మేము దాని మీద ఈ రోజుకి కూడా చర్యలు గవర్నమెంట్ తీసుకోవట్లేదు. మేము ఎంత గొగ్గోలు పెట్టినా అలాంటి వాటి మీద కూడా ఇమీడియట్లుగా ఆ చర్యలు తీసుకోవాలి. అంతేకాకుండా డబ్బు ఉంది, ఏదో అత్తోరింట్లో అన్నీ ఉన్నాయి, మా నోట్లో చదివిందని ఇక్కడ పక్కనే ఉన్నటువంటి గంగవరం డబ్బులు ఉన్నాయి, పోర్టుకి డబ్బులు ఉంది. ఆ డబ్బులు ఖర్చు పెట్టి ఆ పోర్టు ఎలా నిర్మించాలి, ఈ జట్టి కట్టి ఎలా చేయాలి అనే విషయం మీద కూడా ఈ రోజు కూడా కట్టలేకపోతారు. 20 కోట్ల రూపాయలు సుమారుగా ఆ రోజు ప్రభుత్వం ప్రకటించింది, క్యాష్ ఉంది. వాళ్ళకి పోర్టు కట్టలేదు. వాళ్ళు 20 కిలోమీటర్లు ఇక్కడికి రావాలి, ఆటోలు కట్టుకొని మళ్ళీ వెళ్ళవలసిన పరిస్థితి వస్తుంది. ఇలాంటి సమస్యలు అన్నీ ఉన్నాయి కాబట్టి ఇవన్నీ ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలని, ప్రతి ఒక్కరిలో అవగాహన కల్పించాలని ఉద్దేశంతోనే మా జాతీయ మత్స్యకార సంఘం తరపున ఈ సమావేశాన్ని మా జానకిరామ్ గారి ఆధ్వర్యంలో ఈ రోజు ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. ఆయన మాకు గౌరవ అధ్యక్షులు, మా జాతీయ మత్స్యకార సంఘం తరపున, అలాగే జిల్లా అధ్యక్షులు, పెద్దలు అందరూకి కూడా మేము కోరుకునేది ఏంటంటే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే సత్తా ఇది, మీకు సామర్థ్యత ఉంది కాబట్టి మా గురువు గారు చంద్రమౌళి గారు లాంటి వారు ఈ సమస్యలన్నింటినీ కూడా తీసుకెళ్లాలి. మేము రిప్రజెంటేషన్ కూడా తమకు ఇస్తాము. ఇది ప్రభుత్వం దృష్టి సెంట్రల్ గవర్నమెంట్ చేసిన పనులు కాబట్టి చేయాలని కోరుకుంటూ మరి మీ అందరికీ నమస్కరిస్తూ ప్రభుత్వాన్ని కూడా మా జాతీయ మత్స్యకార సంఘాన్ని వేడుకుంటున్నామని సెలవు తీసుకుంటున్నాను. నేను గతంలో ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ సౌత్ ఇండియా చైర్మన్గా ఉండేవాడు. ఈరోజు నాఫ్ట్ ఈ యొక్క కార్యక్రమం నిర్వర్తించడం నిజంగా చాలా సంతోషం. దేశంలోనే సుదీర్ఘ తీర ప్రాంతమైనటువంటి దగ్గర 970 కిలోమీటర్లు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ చాలా స్ట్రాటజిక్గా, ముఖ్యంగా మత్స్యకార సామాజిక వర్గాన్ని అతి పెద్దగా ఉన్నటువంటి రాష్ట్రంలో ఇదొకటి. ఉత్తరాంధ్రకు సంబంధించిన విషయానికి వస్తే అనేక సంవత్సరాలుగా ఉన్నటువంటి పెండింగ్ ప్రాజెక్టులు, ముఖ్యంగా ఫిష్ హార్బర్లు అన్నారు, అవి ఇంతవరకు ప్రారంభ దశలోనే ఉన్నాయి. జట్టీల గురించి గత 20-30 సంవత్సరాలుగా అనేకమైనటువంటి ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా అవి కూడా కేవలం ఉన్నాయి. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో ప్రధానమంత్రి మత్స్య యోజన కింద కావచ్చు, నాబార్డ్లో మెరైన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించినటువంటి దాని కింద కావచ్చు, ఈ యొక్క జట్టీలు యుద్ధ ప్రాతిపదిక నిర్మించాలని గత నెలలో కేంద్ర మంత్రులను కలవడం జరిగింది. సానుకూలంగా స్పందించి దానికి ముందుకు వచ్చారనేది. అందరికీ నమస్కారం. ఈనాటి జాతీయ మత్స్యకార సంఘం అవగాహన సదస్సుకి ఎంతోమంది మా మత్స్యకార సామాజిక వర్గం పెద్దలందరూ అటెండ్ కావడం జరిగింది. దీనిలో ప్రధాన ఉద్దేశం ఏంటంటే జాతీయ మత్స్యకార సంఘం చాలా కీలకంగా మత్స్యకార సమస్యలపైన ఎప్పటికప్పుడు పనిచేస్తుంది. దీనిని తాలూకా పరిధిని విస్తృతం చేయడానికి ప్రతి మండల స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి వరకు కూడా కార్యవర్గాలను బలోపేతం చేయడానికి ఈరోజు ఈ యొక్క అవగాహన కార్యక్రమం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు విశాఖపట్నం జిల్లాకు సంబంధించి పెద్దల సమక్షంలో కొంతమందిని కార్యవర్గంలోకి తీసుకుని వెళ్ళటము, అదేవిధంగా నియోజకవర్గ స్థాయి బాధ్యతలు కూడా నియోజకవర్గం స్థాయి అధ్యక్షులకి ఇవ్వటము, వారి ద్వారా ఆ కార్యవర్గాన్ని తయారు చేయటము, అదేవిధంగా రాష్ట్రంలో ప్రతి జిల్లాలో కూడా, ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా మత్స్యకారులు ఉన్నారు కాబట్టి మా 14 సామాజిక వర్గాల్లో ఉన్నటువంటి మత్స్యకార సామాజిక వర్గంలో 14 ఉపకులాలకు సంబంధించినటువంటి వాళ్ళందరినీ కలుపుకొని ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పాలిటిక్స్ మేము సామాజిక వర్గ సమస్యల మీద పరిష్కారం కోసం కృషి చేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి మా సమస్యల్ని తీసుకుని వెళ్ళి పరిష్కరించే దిశలో భాగంగా ఒక పటిష్టమైన కార్యవర్గం రాష్ట్ర స్థాయి నుంచి క్షేత్ర స్థాయి వరకు కూడా అవసరం ఉంది. దాంట్లో భాగంగానే ఈ రోజు విశాఖపట్నంలో ఒక ఫార్మల్ గా ఒక కార్యక్రమం చేయడం జరిగింది. సో ఈ రోజు ఈ కార్యక్రమం తర్వాత నెక్స్ట్ విజయనగరం జిల్లాలో జరుగుతుంది.
దాని తర్వాత శ్రీకాకుళం జిల్లాలో చాలా ఎక్కువ సమస్యలు ఉన్నాయి కాబట్టి శ్రీకాకుళం జిల్లాలో కూడా పెద్ద ఎత్తున చేస్తాము. దాని తర్వాత 3 జిల్లాలతో కలిపి కూడా ఒక సెమినార్ కండక్ట్ చేయడం జరుగుతుంది విశాఖపట్నంలోని. సో ఈ విధంగా చేసుకుంటూ అంచెలంచెలుగా ఒక రాష్ట్ర స్థాయి కార్యక్రమాన్ని కూడా చేసి ప్రభుత్వం దృష్టికి సమస్యల పరిష్కారం కోసం తీసుకుని వెళ్ళడం, అదేవిధంగా ప్రభుత్వంకి కూడా మత్స్యకార సామాజిక వర్గం తాలూకు బలాన్ని కూడా చూపించే ప్రయత్నం చేయటము, అదేవిధంగా ఈ ఫార్మా పొల్యూషన్స్ పెద్దలు ఏదైతే చెప్పారో వీటన్నిటి పరిష్కారం కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకుని వెళ్ళడంలో భాగంగా ఈ రోజు ఈ పౌర గ్రంథాలయంలో విశాఖపట్నం